హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి 7. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. సో 10th క్లాస్ స్టూడెంట్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరికల్ ప్రాబ్లమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో డీటెయిల్ గా. సో మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో డియర్ స్టూడెంట్ ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ తగ్గేదే లేదు. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. an object 4 centimeter in size, is placed at 25 centimeter in front of a concave mirror of focal length 15 centimeter. Full stop. At what distance from the mirror would a screen be placed in order to obtain a sharp image? Find the nature and size of the image. సో డియర్ స్టూడెంట్ మనం క్వశ్చన్ చదువుకున్నాం కదా. సో మనం చూడండి ఇక్కడ ఏ మిర్రర్ ఇచ్చింది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఈ న్యూమరికల్ ప్రాబ్లంలో మనకు ఏ మిర్రర్ వాడుతున్నారు, ఇక్కడ కాన్కేవ్ మిర్రరా కాన్వెక్స్ మిర్రరా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా నాన్న? సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, విచ్ మిర్రర్ ఉంది ఇక్కడ క్వశ్చన్లో మనకు కాన్కేవ్ మిర్రర్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మిర్రర్ రాసుకోండి, ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనా నాన్న? సో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రైట్, కాన్కేవ్ మిర్రర్ అని రాసుకోవాలి. వాట్ ఆర్ ద గివెన్ దట్, ఫస్ట్ ఏమేమి ఇచ్చారో అవన్నీ రాసుకోవాలి. ఓకేనా? గివెన్ దట్. రైట్, సో డియర్ స్టూడెంట్ ఈ క్వశ్చన్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో మనం ఇక్కడ రాయాలన్నమాట. రైట్, చూడండి ఇక్కడ మనకు కొన్ని బేసిక్స్ తెలవాలి. మనకు సైన్ కన్వెన్షన్స్ అంటారు అనమాట. సైన్ కన్వెన్షన్. సో మనకు సైన్ కన్వెన్షన్స్ ఐడియా ఉండాలి డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు కాన్కేవ్ మిర్రర్ మీద సైన్ కన్వెన్షన్స్ అన్ని గుర్తుండాలి మనకు. రైట్, కాన్వెక్స్ మిర్రర్ మీద కూడా. ఓకే, రైట్, కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ మీద యూ వచ్చేసి నెగిటివ్ గుర్తుపెట్టుకోవాలన్నా. యూ వచ్చేసి నెగిటివ్, ఆర్ వచ్చేసి కూడా నెగిటివ్, రేడియస్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రేడియస్ కూడా నెగిటివ్ ఉంటుంది, అండ్ ఫోకల్ లెంత్ ఆల్సో నెగిటివ్ ఉంటుంది ఇక్కడ. రైట్, వి వచ్చేసి కూడా నెగిటివ్ ఉంటుంది ఇక్కడ, అండ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మాత్రం పాజిటివ్ ఉంటుంది, హైట్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది నాన్న. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సైన్ కన్వెన్షన్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. వర్చువల్ ఉన్నప్పుడు అయితే ఇది ప్లస్ అవుతుంది. ఓకేనా? రైట్, ఇవి కూడా ప్లస్ అవుతుంది. ఓకేనా డియర్ స్టూడెంట్? గుర్తుపెట్టుకోండి కాన్కేవ్ మిర్రర్ సైన్ కన్వెన్షన్స్ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ గుర్తుపెట్టుకోండి నాన్న. రైట్, ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్లో యూ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ పాజిటివ్, ఫోకల్ లెంత్ ఆల్సో పాజిటివ్, ఇమేజ్ డిస్టెన్స్ ఆల్సో పాజిటివ్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆల్సో పాజిటివ్ ఉంటుంది, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఆల్సో పాజిటివ్ ఉంటుంది. ఓకేనా నాన్న? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రాబ్లం చేయాలంటే మనకు సైన్ కన్వెన్షన్స్ ఐడియా ఉండాలి. రైట్, సో చూడండి నాన్న, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అన్ ఆబ్జెక్ట్, చూడండి అన్ ఆబ్జెక్ట్ 4 సెంటీమీటర్ సైజ్ అంటే మనకేమిచ్చిండు, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత 4 సెంటీమీటర్. ఏ మిర్రర్ అది? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లా హెచ్ఓ ఏముంటుంది? పాజిటివ్, అంటే ప్లస్ అని రాసుకోవాలి. ఓకేనా నాన్న? ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ సైన్ కన్వెన్షన్ కూడా మీరు యూజ్ చేసుకోవాలి. ఈజ్ ప్లేస్డ్ ఎట్ 25 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. అంటే కాన్కేవ్ మిర్రర్ ముందర ఒక ఆబ్జెక్ట్ ఉందంట. ఎంత దూరంలో ఉంది? దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. యూ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. చూడండి సైన్ కన్వెన్షన్ ఏం తీసుకోవాలి? కాన్కేవ్ మిర్రర్లో యూ ఏముంటుంది? నెగిటివ్. సో ఇక్కడ మనం నెగిటివ్ సైన్ యూజ్ చేయాలి. ఓకేనా? రైట్, ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ వచ్చేసి, ఫోకల్ లెంత్ అంటే ఎఫ్, స్మాల్ ఎఫ్. ఓకేనా? సో ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చింది మనకు? 15 సెంటీమీటర్స్. సైన్ కన్వెన్షన్ చెప్పండి ఇక్కడ. ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్లో ఏముంటుంది? నెగిటివ్. సో మైనస్ 15 సెంటీమీటర్. రైట్, అయిపోయింది నాన్న. గివెన్ ఇక్కడ వరకు గివెన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ వుడ్ ఏ స్క్రీన్ బి ప్లేస్డ్ ఇన్ ఆర్డర్ టు బి obtain ఏ షార్ప్ ఇమేజ్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ వన్ మనకు అడుగుతుంది ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. అంటే ఇమేజ్ డిస్టెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి వి రిప్రజెంట్ చేస్తాం, క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. ఓకేనా? వి ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ ఏంది? ఫైండ్ ద నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో నేను ఇప్పుడు సెకండ్ వన్ ఏం తీసుకుంటున్నానంటే సైజ్ తీసుకుంటున్నాను. ఓకేనా? సైజ్ తర్వాత నేచర్ రాస్తాను. రైట్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్, size of the
ఇమేజ్ అంటే హెచ్ సఫిక్స్ ఐ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇవన్నీ. ఫైండ్ ద నేచర్ కూడా అడుగుతుంది. ఇమేజ్ ఒక నేచర్ ఆఫ్ ద ఇమేజ్, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇవి 3 మనకు అడిగింది ఈ క్వశ్చన్లో. చూడండి, గివెన్ దట్ ఇచ్చి సో ఇక్కడ ఇవి అడుగుతున్నాడు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి నాన్న. సో మనకు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ బట్టి మనం చేద్దాం, రైట్. సో ఇక్కడ చూడండి, ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే మిర్రర్ ఫార్ములా నాన్న. మిర్రర్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, రైట్. మిర్రర్ ఫార్ములా వచ్చేసి నేను మిర్రర్ ఫార్ములా తోటి వీని ఫైండ్ అవుట్ చేస్తా. మిర్రర్ ఫార్ములా చెప్పండి, గుర్తుందా మీకు? రైట్, 1/f = 1/v plus 1/u, రైట్ నాన్న. F stands for focal length, V stands for image distance, U stands for object distance, రైట్ నాన్న. చూడండి, ఈ ఫార్ములాలో ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసి V ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. చూడండి, 1/f, F వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? -15, రైట్. సో సెంటీమీటర్ రాస్తలేను, అది లాస్ట్లో తీసుకొస్తాం. ఈక్వల్ 1/v, V అంటే మనకు తెలియదు, V ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం, రైట్. ప్లస్కి ప్లస్ నాన్న 1/u, U ఏముంది ఇక్కడ చూడండి, U వచ్చేసి -25, రైట్. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ రాస్తాను చూడండి, బైక్ రాస్తాను కొంచెం, రైట్. ఎప్పుడైనా డినామినేటర్లో నెగిటివ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ తీసుకురండి. ఇక్కడ డినామినేటర్లో నెగిటివ్ సైన్ ఉంది కదా, సో న్యూమరేటర్ తీసుకొస్తే అప్పుడు ఏమొస్తుంది అంటే -1/15 ఈక్వల్, రైట్. 1/v సేమ్ రాసుకోండి. ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఉంది, అంటే ప్లస్ బై మైనస్ ఏమొస్తుంది? -1/25 నాన్న. చూడండి, నెంబర్ ఒక సైడ్ పంపిద్దాం. ఈ నెంబర్ అని ఒక సైడ్ పంపిస్తే -1/15 -1/25 అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది? +1/25 దట్ ఈక్వల్ టు 1/v. ఇక్కడ లెఫ్ట్ ఉన్నది ఎవరు? 1/v, రైట్. చూడండి డియర్ స్టూడెంట్, ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. -1 × 25 ఏమొస్తుంది? -25 ప్లస్కి ప్లస్ 1 × 15 డివైడెడ్ బై 15 × 25 చేయండి. 15 × 25 ఇక్కడ చేస్తాను చూడండి, 25 × 15, రైట్. 5 5s are 25 to carry, 5 2s are 10, 12, right, into 1 5s are 5, 1 2s are 2, right. So 5 7 3, so ఎంత వచ్చింది మనకు? 375 ఈక్వల్ టు 1/v, రైట్ నాన్న. చూడండి, -25 నుంచి +15 పోతే ఎంత? -10 ఉంటుంది బై 375 ఈక్వల్ టు 1/v. నౌ డియర్ స్టూడెంట్, ఇప్పుడు ఏం చేద్దాం? రెసిప్రోకల్ చేసుకోండి. రెసిప్రోకల్ ఎందుకంటే మనం v ఫైండ్ అవుట్ కావాలి కదా. రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ న్యూమరేటర్లోనే పెట్టండి, 375/10 ఈక్వల్ టు 1/v. రెసిప్రోకల్ ఏమొస్తుంది? v/1, రైట్. చూడండి డియర్ స్టూడెంట్స్, డెసిమల్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి, ఏమొస్తుంది? -37.5 ఈక్వల్ టు v/1v. సో మనం సెంటీమీటర్ తోటి రిప్రజెంట్ చేయాలి కాబట్టి దేర్ ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు -37.5 సెంటీమీటర్. దిస్ ఈస్ ద అవర్ ఇమేజ్ డిస్టెన్స్. సో డియర్ స్టూడెంట్, అర్థమైందా మీకు? సింపుల్గా చెప్తున్నా కదా, రైట్. v ఫైండ్ అవుట్ చేసుకున్నాం చూడండి అన్న. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంకా 2 ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్, ఓకేనా. సో నన్ను ఇది రఫ్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో డియర్ స్టూడెంట్, కంటిన్యూషన్ అన్న, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేసుకుని ఇప్పుడు మనం సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైజ్ ఆఫ్ ద ఇమేజ్, హెచ్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు మళ్ళీ ఇంకో ఫార్ములా గుర్తురావాలన్నా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా గుర్తురావాలి. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవన్నీ. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఉంటుంది చూడండి. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా వచ్చేసి m ఈజ్ ఈక్వల్ టు hi by height of the image by height of the object equal to -v/u, ఓకేనా. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనం ఈ ఫార్ములా తోటి ఇప్పుడు మనకు హెచ్ఐని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా, రైట్ నాన్న. చూడండి, ఇక్కడ మనకు v ఉంది, u ఉంది, m ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? m ఫైండ్ అవుట్ చేసుకోవాలి, రైట్. m ఈజ్ ఈక్వల్ టు -v/u
ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నాను. అంటే ఈ రెండు ఈక్వల్ చేసుకొని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఎం ఫైండ్ అవుట్ చేసుకుంటా ఫస్ట్, తర్వాత హెచ్ఐ ఫైండ్ అవుట్ చేస్తా. ఓకేనా, రైట్. ఎంకి ఎం సేమ్ రాసుకోండి. ఎం స్టాండ్స్ ఫర్ మ్యాగ్నిఫికేషన్, మైనస్కి మైనస్, వి వచ్చేసి ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి, -37.5 సెంటీమీటర్ డివైడెడ్ బై యూ. ఇక్కడ యూ ఎంత ఉంది చూడండి మనకు క్వశ్చన్లో, -25 సెంటీమీటర్, రైట్. సెంటీమీటర్ క్యాన్సల్. చూడండి డియర్ స్టూడెంట్స్, సో మైనస్ మైనస్ కట్ అయిపోయింది, ఇక్కడ నెగిటివ్ ఉంది ఆల్రెడీ మనకు. చూడండి 37, సో 0.5 కిందికి వస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది. ఓకేనా, 10 కిందికి వస్తుంది అని అర్థం. సో 250 అయితే నాన్న 250, రైట్. ఇప్పుడు చూడండి మనం ఇక అంతా క్యాన్సలేషన్ చేసుకుంటే మనకు ఎం వచ్చేసి -1.5 వస్తుంది. సో ఎం వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే నాన్న -1.5. మీరు కటింగ్ చేసుకోండి, ఇంతనే వస్తుంది. ఓకేనా, రైట్. సో నాకు గుర్తుంది కాబట్టి నేను రాయడం జరిగింది. ఓకేనా నాన్న, రైట్. సో చూడండి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ హెచ్ఐ. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మెయిన్ హెచ్ఐ కదా, కాబట్టి మళ్ళీ ఇట్లా లైన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. మళ్ళీ ఇంకేం రాస్తున్నా, ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై హెచ్ఓ. ఓకేనా, రైట్. ఎం ఏముంది ఇక్కడ, -1.5 ఈక్వల్కి ఈక్వల్, రైట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనకు క్వశ్చన్లు ఇస్తారు చూడండి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఇచ్చిండు, 4 సెంటీమీటర్, రైట్. ఈ 4 సెంటీమీటర్ ఇక్కడ పంపిస్తే ఏమొస్తుంది, -1.5 ఇంటూ 4 సెంటీమీటర్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్, రైట్. దెన్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈక్వల్ టు మనం మల్టిప్లై చేయాలి ఇప్పుడు. సో చూడండి, లేదంటే సింప్లిఫై చేసుకుందాం, -15/10 వేసుకుందాం. ఓకేనా, డెసిమల్ ఉంది కాబట్టి రేషనల్, ఇంటూ 4 సెంటీమీటర్. సో కటింగ్ చేసుకుంటే 5 3 5 2 2 1 2 2 రైట్, 3 2 6. దెన్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈక్వల్ టు -6 సెంటీమీటర్స్, రైట్. సో డియర్ స్టూడెంట్ మనకు హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా వచ్చేసింది, రైట్ నాన్న. చూడండి వి కూడా కనుక్కున్నాం. సో లాస్ట్లో ఏముంటుంది మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది, నేచర్. సో ఇక్కడ రాస్తున్నాను థర్డ్, ఇది సెకండ్ వన్ అన్న, ఇది సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్, రైట్. నా థర్డ్ వన్ వచ్చేసి, సో మనం డైరెక్ట్ చెప్పొచ్చు. సో నేను ఇక్కడ డయాగ్రామ్ కూడా చేస్తాను చూడండి, డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాను. ఇక్కడ ప్లేస్ ఉంది మనకు. సో కాన్కేవ్ మిర్రర్ కదా నాన్న, మనం ఇక్కడ ఇట్లా కూడా డ్రా చేయొచ్చు. కాన్కేవ్ మిర్రర్, అవుట్ సైడ్ కోటింగ్ ఉంటుంది, ఇన్సైడ్ మిర్రర్ ఉంటుంది, రైట్. ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫోకల్. ఓకేనా, ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్ కూడా చెప్పొచ్చు, రైట్. చూడండి మనకు ఇక్కడ ఆ రేడియస్ ఎంత అంటే ఎలా డిసైడ్ చేస్తామంటే ఫోకల్ లెంత్కి డబల్ ఉంటుంది, అంటే 30 సెంటీమీటర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు 30 కదా. చూడండి మన ఆబ్జెక్ట్ ఎక్కడుంది, 25 సెంటీమీటర్, అంటే ఇక్కడ మిడిల్లో ఉంటుంది, ఎందుకంటే 25 సెంటీమీటర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు 30 అయితే ఇది 25 సెంటీమీటర్ యూ, రైట్. ఇది 25 సెంటీమీటర్ నాన్న, చిన్నగా రాస్తున్నాను అర్థం చేసుకోండి. చూడండి మనకు ఇమేజ్ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 37, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే బయటికి వచ్చింది నాన్న. ఓకేనా, రైట్, బయటికి వస్తుంది మనకు. సో రే డయాగ్రామ్స్ మీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే మనకు 37.5 సెంటీమీటర్ ఉంది, రైట్. చూడండి ఇన్వర్టెడ్ కదా, రైట్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్, రియల్ ఇమేజ్ అండ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఒక్క న్యూమరికల్ ప్రాబ్లం విన్నారు అనుకో, మీకు డీటెయిల్గా విన్నారు కదా, సో మీకు పక్కా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు టచ్ చేయగలుగుతారు. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో ఇంకా వీడియో చేస్తూనే ఉంటాను న్యూమరికల్ మీద, ఇంకా 3-4 క్వశ్చన్స్ చెప్తాను మీకు. ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను. సో మీరు మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒకసారి మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.